మీకు ఒక సినిమాలో జరిగిన యాక్సిడెంట్ వల్ల ఇప్పటికీ మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, అది ఏ సినిమాలో, ఎందుకు అలా? అది ఏం లేదు, పెద్ద యాక్సిడెంట్ జరగలేదు. కొంచెం వెంకీలో మోసం చేసి పరిగెడుతుంటే ఒకసారి రోడ్డు మీద పడిపోయాను. అది అది పెద్ద ఏమీ ఇబ్బంది పెట్టలేదు. తర్వాత ఏదో ఒక నెర్వ్ ప్రాబ్లం లాగా ఒకటి వచ్చింది, ఇంబ్యాలెన్స్ లాగా. అది అదే యోగా వీటితో ఏదో మళ్ళీ సెట్ చేసుకున్నారు. అంటే నేను ఎలా ఎందుకు అడిగానంటే, ఒక ఆర్టిస్ట్కి క్యారెక్టర్ చేసేప్పుడు ఇన్వాల్వ్మెంట్, దెబ్బలు తగిలినా కూడా పట్టించుకోకుండా నొప్పిని కూడా సైతం వదిలేసి మీరు అంత ఇన్వాల్వ్ అయి చేస్తారు క్యారెక్టర్ అని జనాలకు తెలియడం కోసం అడిగాను అన్నమాట నేను. అంతకుమించి ఇంకోటి ఏం లేదు. అది తర్వాత నేను పరిగెట్టి పడిపోతే శ్రీను వైట్ల గారు నా డ్రెస్ వేసి ఇంకొకళ్ళని పెట్టారు వెంకీలో. రవితేజ వాళ్ళ బ్యాచ్ అంతా పట్టుకోండి అని పరిగెడుతుంటే అక్కడ ఎవరో ఉన్న వాళ్ళు పట్టుకుని ఆయన కొట్టేశారు. రవితేజ పర్సు కొట్టేశాడేమో అని వాళ్ళు ఏదో రవితేజ గారు పర్సు కెమెరా అక్కడ ఎవరి ఇంటి మీద మేడ మీద ఉన్నాడు. తర్వాత జరిగింది. లక్కీగా అప్పటికే నా దెబ్బ తగడంతో నేను సేవ్ అయ్యాను. లేకపోతే మీరే పరిగెత్తాలి, వీధిలో నేను పరిగెట్టవలసింది. మీ ప్లేస్ లో డూబుని పెట్టేసరికి మీరు సేవ్ అయిపోయారు. ఇది ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్. ఇక మీకు వంశీ గారు ఎలా, మీకు ఆయనతో అనుబంధం ఉంటుంది? ఆయన అంటే మీకు చాలా ఇష్టం అని తెలుసు మాకు. ఆయన సినిమాలు ఎక్కువ చేశారు, మీరు మంచి క్యారెక్టర్స్ చేశారు. సో ఆయన ఎలాంటి వ్యక్తి అండి? చాలా కోపిష్టి, అసలు ఆయన అంటేనే భయపడతారు, ఏబా అని అరిచేస్తారు అందరి మీద అంటారు, నిజమా? అని ప్రశ్న వేసారా, జవాబు కూడా మీరే చెప్తున్నారు, నాకు అర్థం లేదు. అయ్యో లేదు, మీరు ఇంకేమైనా చెప్తారా ఇంతకన్నా ఎక్కువని? అమ్మా ఈరోజు నేను నవ్వుతాను బాబు, చెప్పండి, ఇలాంటివన్నీ బాగుంటాయి. అలాంటి ఏమన్నా కానీ చెప్తామా, కొట్టేసిన మటుకి. ఏమో ఆయన చాలా షార్ప్, పుట్టితోనే ఆయనకి ఒక షార్ప్నెస్ ఉంది, డైరెక్టర్ అవ్వాల్సిన క్వాలిటీస్ ఉన్నాయి. లక్కీగా నన్ను సెలెక్ట్ చేయటం, సినిమా చేయటం, అలాగా నేను ఏదో కథలు చెప్తానని విని ఆయన అలాగ పరిచయం అయ్యి మా జర్నీ అలా జరిగింది. కొన్ని సినిమాలు ఆయన సినిమాలు ఇంచుమించు చేశాను.